ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. గత ప్రభుత్వం పాట మాదే ఆట మాదే అన్ని మాయే ఎవరు లేడనుకున్నారు. కానీ అలా ఈ కల్చరల్ టీం పెట్టి గద్దరను కాపాడిచ్చిన మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. డాక్టర్ సీనారెడ్డి గారు రాసిన పాట గులేబ కావాలి కథలో నిన్ను కోరుకుందు అటే ఉన్నెల దొరసాని అని ఈ పాట రాసిండు. దచ్చన్న దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతివో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో పుట్ల కొద్ది పంట తీసి పూటకు దస్తీవిరో దచ్చన్న దారిలో పుట్ల కొద్ది పంట తీసి బస్తులుండి దస్తివో దచ్చన్న దారిలో దోచడు రక్తం కొలిసి పిడికడు తింటివిరో ఈ పాట పాడింది పుట్ల కొద్ది పంట తీసి పూటకు తెచ్చిన వాళ్ళకు ఇవాళ పూటకిస్తున్నారు మీరు. అద్దాల మేడగట్టి ఆకులల్ల బంతి వాళ్ళకు ఇవాళ ఇంద్రం ఇచ్చారు, మీరు ఇంద్రం ఇల్లు ఇచ్చారు. అందుకోసమనే ఈ పాట పాడాల్సి వచ్చింది. మీకు ధన్యవాదాలు. ఒక్క పాట పాడి మంచివాడుగా జన కర జనారే జనకు జనారే జన కరి జనారే జనకు జనారే చల్ జన కరి జనారే జనకు జనారే మూటలు మోసిన కూలోడో ఎటులు కాసిన చిన్నోడా మూటలు మోసిన కూలోడో ఎటులు కాసిన చిన్నోడా ఎన్నాళ్ళయి తిన్నావో ఎండుతో కూలాగున్నావో ఎన్నాళ్ళయి తిన్నావో ఎండుతో కూలాగున్నావో ఉన్నోడు తెగ తిన్నోడు నీ ఉసురు దాలికి సవకపోడు మన దుర్యోధన సార్వభౌముడు ఏమంటున్నా అంటే ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తారు అని, అంటే ఆయన చక్రవర్తి. సో ఇప్పుడు పెద్దల అడ్వైజ్ మేరకు, డైరెక్షన్ మేరకు పర్ఫామ్ చేసిన కళాకారులందరితో చివరికి గ్రూప్ ఫోటో ఉంటుంది. అంతకుముందు ఆదినారాయణ గారు ఇందాక అనుకున్నప్పుడు స్కూల్ పిల్లల్లో ఎలాంటి స్పిరిట్, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో ఇది మూడోసారి రావటం, మూడో పర్ఫార్మెన్స్. సో బహుశా ఇదే లాస్ట్ది కూడా అనుకున్నాను సార్. మరి సార్ పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక మంచి పాట పాడాలనిపిస్తూ ఉంది. అన్న కోరస్ ఒకసారి అన్న జరండి. ఇది ఒక పండగ వాతావరణం, చూస్తేనే ఓ కళ, అందరి మధ్యలో ఆనందోత్సవాల వేళ. ఈరోజు మంత్రివర్యులు అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మధ్య కూర్చొని చక్కటి కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ
పదరా పండగ ఇదిరా సరదాల సంబరమిదిరా సరదాల సంబరమిదిరా ఊరు వాడ కలిసామే మన మంచి వేడుక ఇదిరా మన మంచి వేడుక ఇదిరా మనకు జుంబకు జుంబ జుంబ తీయారే జంబకు జంబకు జంబ జంబ తీయారే జుంబకు జుంబకు జుంబ జుంబ తీయారే జంబకు జంబకు జంబ జంబ తీయారే జాగోరే జాగోరే జుంబా తీయారే జాగోరే జాగోరే జుంబా దియారే లలలా 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 ఎడపట్టి చేతులెత్తి నీకు మొక్కగా సై సంబరాలు మబ్బు దాటి నిన్ను చేరగా ఎడపట్టి చేతులెత్తి నీకు మొక్కగా సై సంబరాలు మబ్బు దాటి నిన్ను చేరగా నీ దయతో నీ దేవరా మము చల్లని చూపుతూ కావరా నీ దయతో నీ దేవరా మము చల్లగా చూపరు కావరా జుంబకు జుంబకు జుంబ జుంబ జియారే జంబకు జంబకు జంబ జంబ జియారే జుంబకు జుంబకు జుంబ జుంబ జియారే జంబకు జంబకు జంబ జంబ జియారే జాగోరే జాగోరే జుంబా జియారే ఐ జాగోరే జాగోరే జుంబా జియారే లల్లలలా 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 థాంక్యూ సార్. థ్యాంక్ యూ. ఆదినారాయణ జారే పాటలు ఊరే పాటలు పారే తర్వాత సభా కార్యక్రమం కొద్దిసేపట్లోనే ఆరంభమవుతుంది. ఇప్పుడు విద్యార్థులకి ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఒక 2 నిమిషాలు, నిజానికి మన శివారెడ్డికి మైక్ ఇస్తే ఎన్ని గంటలైనా చెప్పగలడు, కానీ ఒక 2 నిమిషాలు మన రాజ్ ఠాకూర్ గారు శివారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రమంతా గర్వించేటువంటి అద్భుతమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అనుల రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి ముందు ఆశీనులైనటువంటి పెద్దలకు అతిరథ మహారథ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మనందరం ఇంత చల్లగా పచ్చగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అన్ని రకాలుగా మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన రాజు ఎవరు మన రాజు? రేవంత్ రెడ్డి గారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డి గారికి ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత మనం ఆయన గురించి మొక్కుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే అంత చక్కగా మనం ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చక్కగా మనం హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం అదే. సో మరి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ లోపు 2 నిమిషాలు ఇచ్చారు, 2 నిమిషాలలో 1 నిమిషం 6 నిమిషం అయిపోయింది. సరే ఏదేమైనా కూడా మిమ్మల్ని అందరినీ ఇందాక ఒక ½ అన్ అవర్ ఎంటర్టైన్ చేశాను, బట్ మళ్ళీ ఒక 2 నిమిషాలు ఏదో గ్యాప్ ఉందంటే నాకు ఇచ్చారు. సో మామూలుగా యూత్ అందరికీ ఇందాక రకరకాల మిమిక్రీతో ఎంటర్టైన్ చేశాను, కానీ ఇప్పుడు డ్యాన్స్ ఐటమ్తో ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. యూత్ అందరికీ నచ్చేటువంటి పాట తీసుకుంటాను, మా పెద్దలందరికీ నచ్చేటువంటి హీరోలను తీసుకుంటాను. సో 2 కలిపి చేస్తే ఎలా ఉంటుంది? యూత్కు నచ్చేటువంటి సాంగ్, పెద్దలకు నచ్చేటువంటి డ్యాన్స్. సో